హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను మీ సిరివెన్నెల ఛానల్‌ని. ఈరోజు మీకు నేను అందరికీ ఇష్టమైన మందార చెట్టు గురించి తెలుసుకుందాం. రండి చూద్దాం. ఎవరైతే నా ఛానల్‌ని చూస్తున్నారో ఒక లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మందారపు చెట్టు. మందార చెట్టు అనేది మన దేశంలో చాలా సాధారణంగా పెరిగే అందమైన పూల చెట్టు. మందార చెట్టు పలు రకాలుగా ఉంటుంది. అందులో సాధారణ మందార ఇది 5 రెక్కలు కలిగి ఎరుపు, గులాబీ, తెలుపు రంగుల్లో ఎక్కువగా కనిపిస్తాయి. రెండవది ముద్ద మందార. ఈ పువ్వు చూడ్డానికి ఒత్తుగా రేకులు కలిగి ఉంటాయి. మన సంప్రదాయంలో దేవుడి పూజలకు మందార పువ్వులను ప్రత్యేకంగా వాడుతారు. ఈ మందార పువ్వులు ముఖ్యంగా మన వినాయకుడికి మరియు సూర్యుడికి ఎర్రటి మందార పువ్వులు ఇష్టమని మన ఋషులు తెలిపారు. మందారపు ఆకులను, పువ్వులను పేస్టులా చేసి తలకు రాసుకోవడం వలన జుట్టు రాలడం తగ్గి కుదుళ్ళు బలంగా మారుతాయి. మందార పువ్వులు మరియు ఆకులను ఆయుర్వేదంలో విస్తృతంగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా మందార టీ తాగడం వలన బీపీ అదుపులో ఉంటుంది మరియు ఆడవారిని నెలసరి క్రమంగా ఉంటుంది. ఈ మొక్కలకు రోజుకు కనీసం 5 నుంచి 6 గంటల పాటు మంచి సూర్యకాంతి అవసరం. నేలలో తేమ ఉండాలి చూసుకోవాలి. అయితే కుండీల్లో నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజ్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. నెలకోసారి సేంద్రియ ఎరువులు అందించడం ద్వారా మొక్కలు ఏపుగా పెరిగి ఎక్కువ పువ్వులు పూస్తాయి. అలాగే మందార పూలని తింటారని మీకు తెలుసా? కొన్ని ప్రాంతాల్లో ఈ పువ్వు రేకుల్ని సలాడ్స్లో ఉపయోగిస్తారు. అలాగే మెక్సికోలో దీన్ని మిఠాయి రూపంలో ఉపయోగిస్తారు. అంతేకాదు మందారపు పువ్వులను ఎండబెట్టి పొడి చేసి టీ చేసుకొని తాగుతారట. డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవట. కడుపు నొప్పి అలాంటివేమీ ఉండవట. ఇందులో ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. రక్తపోటుని నియంత్రిస్తుంది. చూడండి ఎంత బాగా మనకు ఈ మందార చెట్టు ఉపయోగపడుతుంది అని తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ.